పని పని పమమ మగ మరి సని సగమ పాని పసని సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. నమస్కారం అండి. నా పేరు వీరరాఘవరెడ్డి, త్యాగరాజ్ బంటునండి. ఈరోజు శ్రీ మన్యం నాగేశ్వరరావు గారు ఏదైతే కార్యక్రమం నిర్వహించున్నారో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ వల్లే, ఈ ఆర్టికల్స్ లో జరిగిన అన్యాయం వల్లే భారతదేశంలో హిందూ జనాభా తగ్గుతుంది. ఇదే విషయాన్ని నేను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అక్కడ వారు దాని మీద అమెండ్మెంట్ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవటం వల్ల సామాన్యులకు కూడా ఈ విషయాలు తెలియాలని ఆయన ప్రతి రాష్ట్రం తిరిగి ఆయన పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతి రాష్ట్రం తిరిగి ఫ్లైట్ టికెట్లు వేసుకుని, ట్రైన్ టికెట్లు వేసుకుని ఆయన సొంత డబ్బులతో ఇలాంటి సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ చక్కగా ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ చేస్తున్నారండి. అలాగే ఈ రోజు వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా ఈ ఆర్టికల్స్ ఏవైతే అమెండ్మెంట్ జరగకుండా ఉన్నాయో, హిందువులకి ఈ హిందూ దేశంలో సమాన హక్కులు లేవో అలాంటి దిశగా ఈరోజు పాత్రికేయుల కోసమే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది పాత్రికేయ మిత్రులు పాల్గొని, అయ్యో మేము ఎప్పుడు వినని ఈ విషయాలు విన్నామండి, ఈ విషయాలు వింటుంటేనే భూకంపం వచ్చేటట్టు ఉంది, ఏమిటి భారతదేశంలో హిందువులకు సమానమైన హక్కులు లేవా, ఏమంటున్నారు మీరు అని కొత్తగా వారే ఆశ్చర్యపోయేటట్టు అన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారండి. అలాగే అరవింద్ రావు గారు, పెద్దలు మాజీ డీజీపీ అరవింద్ రావు గారు కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ చాలా చక్కగా చెప్పారు. మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, అర్చకులు కానీ, పురోహితులు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వారు బయటకు వచ్చి ఇలాంటి పెద్దలకు సహకారం అందించాలి. ఎక్కడైతే మన ధర్మం మీద దాడి జరుగుతుందో అలాంటి ప్రతిసారి కూడా ఖండించాల్సిన బాధ్యత మన మత పెద్దలపైన, అర్చక పురోహితులపైన ఉంది. మీకు చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ వారి యొక్క మత బోధకులు చక్కగా బోధిస్తున్నారు, వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో చెప్తున్నారు. కానీ మన ఆలయాల్లో అర్చక పురోహితులు కూడా అదే విధంగా మన మత రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. అలాగే పెద్దలు ఈరోజు ఇద్దరు ఐపీఎస్లు కానివ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ రిటైర్డ్, వాళ్ళు చెప్పిన మాటలు కూడా, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా తీర్పులు కళ్ళు మూసుకుని ఇస్తున్నారు. మరి అట్లాంటి కళ్ళు మూసుకుని న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మీద 197 సిఆర్పిసి పాత చట్టం కానివ్వండి, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు కానీ ప్రయోగించి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి అయ్యా రిటైర్ అయిన తర్వాత కూడా వారి యొక్క బాధ్యతను గుర్తెరిగి, మేము ఇంట్లో కూర్చున్నాం, ఏదో పెన్షన్ తీసుకుంటున్నాం, బతికేద్దామని కాకుండా ఎంతో మందికి ఇలా అవగాహన కల్పించాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి ఉడత సహాయంగా మేము కూడా వచ్చి ఉన్నామండి. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి అవగాహన తెచ్చుకుని ఈ విషయంలో సహకరించుకుని, అయ్యా ఈ దేశం భరతవంశీయులది, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఏ కృష్ణుడైతే స్వయంగా పిలిచాడో భరతవంశీయుల్ని, అలాంటి భరతవంశీయులు ధనంజయ గోత్రంలో భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే గోత్రంలో జీవించున్న ఈ భరతవంశీయులను ఈ భూమి మీద ఈ భరతవంశీయులకి సమానమైన హక్కులు లేకపోవటమా? అయ్యా మీరు క్రిస్టియన్స్కి కానివ్వండి, ముస్లిమ్స్కి కానివ్వండి వేసిన సోపా తీయమని అంటలేదు. హిందువులకు కూడా చిన్న కుర్చీ ఏమని చెప్పి అడుగుతున్నారా పెద్ద అయినా, ఆర్టికల్స్ ఇలాంటి అన్యాయం జరిగిందని. కాబట్టి ఆర్టికల్స్ను కూడా పూర్తి స్థాయిలో గుర్తెరగడం కోసం సామాన్యులకు కూడా పాత్రికేయ మిత్రులు తీసుకెళ్తారని కోరుకుంటూ, మా శక్తి మేరకు మేము కూడా వారితో తోడుంటామని మనవి చేసుకుంటున్నామండి. అయ్యా నమస్కారం. ఒక గొప్ప అదృష్టవంతుని నేను అనుకుంటాను. ఎందుకంటే కేవీ రెడ్డి లాంటి ఒక స్నేహితుని నేను పొందడం అనేది నా జన్మ ధన్యం. సో ఉత్తములైన వారు దీన్ని ఆచరిస్తారు, ఇతరులు కూడా దాన్ని ఆచరిస్తారనడానికి మెయిన్ కేవీ రెడ్డి గారు కారణం. వారు నాకు బాగా తెలుసు. ఎలా అని చెప్పంటే అసలు నాకు దేవుడు ఇచ్చిన ఒక ఫ్రెండ్. సో ఏ క్షణము ఎప్పుడైనా సరే తన భావాలు, తన మాటలు ఎప్పుడు నన్ను నా విజయానికి మూలం. అయితే ఒకటి చెప్తానండి, సమాజంలో మనం ఒక్కటే అండి, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి నేనున్నాను అని చెప్పేసి అని ఎలా అంటారో, ఆ దేవుడు ఇచ్చిన మనము నేనున్నానని చెప్పేసి అని మన బయటి వ్యక్తులుగా మనం చెప్పగలిగితే అది మనకు అంత సాధ్యం అండి. ఇది ఒక్కటిగానే ఏ రోజైతే చేయగలుగుతారో ఆ రోజు ధర్మానికి హాని కలగదండి. ధర్మం అనేది ఇప్పుడు అంతం కాదు, కాకపోతే ఆ ధర్మం కొన్నిసార్లు అక్కడో ఒక చోట ఉంటుంది, అది మళ్ళీ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఇప్పటికీ ఆ ధర్మం కనుక మనం నడిచి దాన్ని మనము ఆచరించి ఇతరులను కూడా ఆచరించేట చేస్తే బాగుంటుంది అనేది నేను చేస్తున్నాను. జై శ్రీరామ్. పని పని పమమ మగ మరి సని సగమ పాని పసని సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. నమస్కారం అండి. నా పేరు వీరరాఘవరెడ్డి, త్యాగరాజ్ బంటునండి. ఈరోజు శ్రీ మన్యం నాగేశ్వరరావు గారు ఏదైతే కార్యక్రమం నిర్వహించున్నారో,
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ ఆర్టికల్స్ వల్లే, ఈ ఆర్టికల్స్ లో జరిగిన అన్యాయం వల్లే భారతదేశంలో హిందూ జనాభా తగ్గుతుంది. ఇదే విషయాన్ని నేను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అక్కడ వారు దాని మీద అమెండ్మెంట్ ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవటం వల్ల సామాన్యులకు కూడా ఈ విషయాలు తెలియాలని ఆయన ప్రతి రాష్ట్రం తిరిగి ఆయన పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రతి రాష్ట్రం తిరిగి ఫ్లైట్ టికెట్లు వేసుకుని ట్రైన్ టికెట్లు వేసుకుని ఆయన సొంత డబ్బులతో ఇలాంటి సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ చక్కగా ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ చేస్తున్నారండి. అలాగే ఈ రోజు వచ్చిన పాత్రికేయ మిత్రులు కూడా ఈ ఆర్టికల్స్ ఏవైతే అమెండ్మెంట్ జరగకుండా ఉన్నాయో, హిందువులకి ఈ హిందూ దేశంలో సమాన హక్కులు లేవో అలాంటి దిశగా ఈరోజు పాత్రికేయుల కోసమే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది పాత్రికేయ మిత్రులు పాల్గొని, అయ్యో మేము ఎప్పుడు వినని ఈ విషయాలు విన్నామండి, ఈ విషయాలు వింటుంటేనే భూకంపం వచ్చేటట్టు ఉంది, ఏమిటి భారతదేశంలో హిందువులకు సమానమైన హక్కులు లేవా, ఏమంటున్నారు మీరు అని కొత్తగా వారే ఆశ్చర్యపోయేటట్టు అన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారండి. అలాగే అరవింద్ రావు గారు, పెద్దలు మాజీ డీజీపీ అరవింద్ రావు గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ చాలా చక్కగా చెప్పారు. మన మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, అర్చకులు కానీ, పురోహితులు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వారు బయటకు వచ్చి ఇలాంటి పెద్దలకు సహకారం అందించాలి. ఎక్కడైతే మన ధర్మం మీద దాడి జరుగుతుందో అలాంటి ప్రతిసారి కూడా ఖండించాల్సిన బాధ్యత మన మత పెద్దలపైన, అర్చక పురోహితులపైన ఉంది. మీకు చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ వారి యొక్క మత బోధకులు చక్కగా బోధిస్తున్నారు, వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో చెప్తున్నారు. కానీ మన ఆలయాల్లో అర్చక పురోహితులు కూడా అదే విధంగా మన మత రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలి. అలాగే పెద్దలు ఈరోజు ఇద్దరు ఐపీఎస్లు కానివ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ రిటైర్డ్, వాళ్ళు చెప్పిన మాటలు కూడా న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా తీర్పులు కళ్ళు మూసుకుని ఇస్తున్నారు. మరి అట్లాంటి కళ్ళు మూసుకుని న్యాయమూర్తులు తీర్పులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మీద 197 సిఆర్పిసి పాత చట్టం కానివ్వండి, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు కానీ ప్రయోగించి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి అయ్యా రిటైర్ అయిన తర్వాత కూడా వారి యొక్క బాధ్యతను గుర్తెరిగి మేము ఇంట్లో కూర్చున్నాం, ఏదో పెన్షన్ తీసుకుంటున్నాం, బతికేద్దామని కాకుండా ఎంతో మందికి ఇలా అవగాహన కల్పించాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి ఉడత సహాయంగా మేము కూడా వచ్చి ఉన్నామండి. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి అవగాహన తెచ్చుకుని ఈ విషయంలో సహకరించుకుని, అయ్యా ఈ దేశం భరతవంశీయులది, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఏ కృష్ణుడైతే స్వయంగా పిలిచాడో భరతవంశీయుల్ని, అలాంటి భరతవంశీయులు ధనంజయ గోత్రంలో భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజు వంశ అనే గోత్రంలో జీవించున్న ఈ భరతవంశీయులను ఈ భూమి మీద ఈ భరతవంశీయులకి సమానమైన హక్కులు లేకపోవటమా? అయ్యా మీరు క్రిస్టియన్స్కి కానివ్వండి, ముస్లిమ్స్కి కానివ్వండి వేసిన సోఫా తీయమని అంటలేదు, హిందువులకు కూడా చిన్న కుర్చీ ఏమని చెప్పి అడుగుతున్నారా పెద్ద అయినా, ఆర్టికల్స్ ఇలాంటి అన్యాయం జరిగిందని. కాబట్టి ఆర్టికల్స్ను కూడా పూర్తి స్థాయిలో గుర్తెరగడం కోసం సామాన్యులకు కూడా పాత్రికేయ మిత్రులు తీసుకెళ్తారని కోరుకుంటూ మా శక్తి మేరకు మేము కూడా వారితో తోడుంటామని మనవి చేసుకుంటున్నామండి. అయ్యా నమస్కారం. ఒక గొప్ప అదృష్టవంతుని నేను అనుకుంటాను. ఎందుకంటే కేవీ రెడ్డి లాంటి ఒక స్నేహితుని నేను పొందడం అనేది నా జన్మ ధన్యం. సో ఉత్తములైన వారు దీన్ని ఆచరిస్తారు, ఇతరులు కూడా దాన్ని ఆచరిస్తారనడానికి మెయిన్ కేవీ రెడ్డి గారు కారణం. వారు నాకు బాగా తెలుసు. ఎలా అని చెప్పంటే అసలు నాకు దేవుడు ఇచ్చిన ఒక ఫ్రెండ్. సో ఏ క్షణము ఎప్పుడైనా సరే తన భావాలు, తన మాటలు ఎప్పుడు నన్ను నా విజయానికి మూలం. అయితే ఒకటి చెప్తానండి, సమాజంలో మనం ఒక్కటే అండి, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి నేనున్నాను అని చెప్పేసి అని ఎలా అంటారో, ఆ దేవుడు ఇచ్చిన మనము నేనున్నానని చెప్పేసి మన బయటి వ్యక్తులుగా మనం చెప్పగలిగితే అది మనకు అంత సాధ్యం అండి. ఇది ఒక్కటిగానే ఏ రోజైతే చేయగలుగుతారో ఆ రోజు ధర్మానికి హాని కలగదండి. ధర్మం అనేది ఇప్పుడు అంతం కాదు, కాకపోతే ఆ ధర్మం కొన్నిసార్లు అక్కడో ఒక చోట ఉంటుంది, అది మళ్ళీ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఇప్పటికీ ఆ ధర్మం కనుక మనం నడిచి దాన్ని మనం ఆచరించి ఇతరులను కూడా ఆచరించేటట్టు చేస్తే బాగుంటుంది అనేది నేను చేస్తున్నాను. జై శ్రీరామ్.